రైట్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. జన్వాడలోని ఒక ఫామ్ హౌస్ పై నార్సింగ్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న ఫామ్ హౌస్ బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలదిగా గుర్తించారు పోలీసులు. ఇక భారీ శబ్దాలతో రాత్రి పార్టీ నడుస్తుందని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడ రైడ్స్ చేశారు. పోలీసులకు అక్కడ భారీగా డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు దొరికాయి. రేవు పార్టీలో 21 మంది పురుషులు, 14 మంది మహిళలు ఉన్నారు. ఇక ఎక్సైజ్ శాఖ అనుమతి లేని 10 లీటర్ల ఫారిన్ లిక్కర్ పట్టుబడింది. ఫామ్ హౌస్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు సైఫర్ డాగ్స్తో గాలిస్తున్నారు. రైట్ జన్వాడలోని ఒక ఫామ్ హౌస్ పై నార్సింగ్ పోలీసులు, సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. జన్వాడ రిజర్వ్ కాలనీలో ఉన్న ఫామ్ హౌస్ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అయిన కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలదిగా గుర్తించారు. భారీ శబ్దాలతో రాత్రి పార్టీ నడుస్తుందని వచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడ రైడ్స్ చేశారు. పోలీసులకు అక్కడ భారీగా డ్రగ్స్, ఫారిన్ లిక్కర్ బాటిళ్లు దొరికాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా రేవ్ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు, పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. జన్వాడ ఫామ్ హౌస్ లో నార్సింగ్ పోలీసులు, అలాగే సైబరాబాద్ సంబంధించి కూడా స్పెషల్ టీం పోలీసులు, ఎస్ఓటీ పోలీసులు నిన్న అర్ధరాత్రికి సంబంధించి కూడా ఫామ్ హౌస్ పైన కూడా దాడులు చేశారు. దాడులకు సంబంధించి కూడా అక్కడ రేవ్ పార్టీ జరుగుతున్నట్టుగా గుర్తించారు. దానికి సంబంధించి ఈ ఫామ్ హౌస్ కి సంబంధించి జన్వాడలోని ఈ ఫామ్ హౌస్ కి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాలదిగా కూడా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి సమయంలో అంటే భారీ శబ్దాలతో కూడిన పార్టీ నడుస్తుందని పోలీసులకు సమాచారం అందింది. ఇక డైల్ 100 ద్వారా సమాచారం అందిన నేపథ్యంలో పోలీసులు ఒకేసారిగా దాడులు చేసిన నేపథ్యంలో ఒకవైపు ఏదైతే సైబరాబాద్ కు సంబంధించిన ఎస్ఓటీ పోలీసులు, అలాగే జన్వాడకు సంబంధించిన పోలీసులు మూకమ్మడిగా దాడులు చేశారు. దీంట్లో అంటే ఈ రేవ్ పార్టీలో 21 మంది పురుషులు, అలాగే 14 మంది మహిళలు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ ఫామ్ హౌస్ లో సంబంధించి కూడా నిన్న అర్ధరాత్రి వేళలో సంబంధించి కూడా మద్యం, అలాగే ఇతర సంబంధించి కూడా ఏదైతే మాదక ద్రవ్యాలకు సంబంధించి పార్టీ నిర్వహిస్తున్నట్టుగా కూడా పోలీసులకు సమాచారం అంది. సమాచారం మేరకు దాడులు చేసిన నేపథ్యంలో పార్టీలో దాదాపు కంటే 10 లీటర్లు, అంటే అనుమతి లేని 10 లీటర్లకు సంబంధించి కూడా ఫారెన్ లిక్కర్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటుగా ఇక మిగతా ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా అక్కడ డ్రగ్స్ సంబంధించి కూడా కొకైన్ దొరికినట్టుగా కూడా అక్కడ పోలీసులకు సంబంధించి కూడా స్వాధీనం చేసుకున్న నేపథ్యం ఉంది. ఇక ఫామ్ హౌస్ కు సంబంధించి కూడా అక్కడ పాల్గొన్న వారిపైన కూడా పోలీసులు డ్రగ్స్ టెస్టులు చేశారు. ఇక దీంతో ఒక వ్యక్తికి సంబంధించి కూడా కొకైన్ ని ఆయన తీసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఆయన పైన కూడా ఎన్డీపీడీ యాక్ట్ కింద పోలీసులు కేసును కూడా నమోదు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఫామ్ హౌస్ కు సంబంధించి కూడా ఫామ్ హౌస్ పైన కూడా కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ఇక ప్రధానంగా దీంట్లో ఏదైతే ఫారెన్ లిక్కర్లు కావచ్చు, మిగతా సంబంధించిన మాదక ద్రవ్యాలకు సంబంధించి వాళ్ళు సేవించారన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. వారిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక దీనికి సంబంధించి కూడా సెక్షన్ 34 ఎక్సైజ్ యాక్ట్ కింద కూడా ఇక ఫారెన్ లిక్కర్ కి సంబంధించి, అంటే అనుమతి లేని ఫారెన్ లిక్కర్ కి సంబంధించి కూడా స్వాధీనం చేసుకుంటారు కాబట్టి ఎక్సైజ్ సెక్షన్ 34 యాక్ట్ ప్రకారం కూడా, ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం పోలీసులు దీనిపైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దాంతో పాటుగా ఇక ఈ ఫామ్ హౌస్ కి సంబంధించి కూడా ఎప్పటి నుంచి ఇక్కడ సంబంధించిన రేవ్ పార్టీలు జరుగుతున్నాయి, ఇక దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఇక దీనికి సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటుగా ఇంకా ఇట్లాంటి ఫామ్ హౌస్లకు సంబంధించి కూడా రాజ్ పాకాల ఎక్కడ ఫామ్ హౌస్లు ఉన్నాయి, అక్కడక్కడ సంబంధించి కూడా అక్కడ రేవ్ పార్టీలు జరుగుతున్నాయా అనే పైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా దీంట్లో సంబంధించి కూడా 21 మందిని, అలాగే 14 మంది మహిళలను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి కూడా డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. రాజశేఖర్.
రాజపాకాలు ఎవరైతే ఉన్నారో రాజపాకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా తెలుస్తున్నాయా? ఎందుకంటే అతను అక్కడ పార్టీలో ఉన్నారా, లేకపోతే కేవలం ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిస్థితి అని ఉందో, ఏమైనా పోలీసులు ఏమైనా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది హరీష్? నిన్న జరిగిన దాడులకు సంబంధించి కూడా దీంట్లో ప్రాథమికంగా 21 మంది పురుషులు 14 మంది మహిళలు పాల్గొన్నట్టుగానే పోలీసులు వాళ్ళు దర్యాప్తు కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక రాజపాకలకు సంబంధించి కేటీఆర్ బావమరిది రాజపాకలకు సంబంధించి ఈ పార్టీలో పాల్గొన్నారా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు తర్వాత పోలీసులు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన ఈ దాడులకు సంబంధించి కూడా పూర్తిగా దర్యాప్తు అయితే కొనసాగుతా ఉన్నది. దీనికి సంబంధించి కేసులు నమోదు చేస్తున్నారు. మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకునే నేపథ్యం ఉంది. ఇంకా ఎవరైనా కొకైన్ సేవించారనే పైన కూడా పూర్తి స్థాయిలో డ్రగ్స్ సంబంధించిన టెస్టులు నిర్వహించారు. దానికి సంబంధించి కూడా ఏదైతే ల్యాబ్ కూడా పంపించడం జరుగుతుంది. దీంట్లో ఇంకెవరైనా కొకైన్ సేవించారా, లేదంటే కొకైన్ ఇక్కడే సేవించారా, లేదంటే బయట సేవించి ఇక్కడ సంబంధించి పార్టీలో పాల్గొన్న దానిపైన కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో రాజపాకాల నేతృత్వంలో కొనసాగిందా, లేదా ఆయన పార్టీలో స్వయంగా పాల్గొన్న దానిపైన కూడా పూర్తి స్థాయి దర్యాప్తు తర్వాత పోలీసులు వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, రైట్. అంటే పోలీసులు ఏమైనా ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? వారిని ఎక్కడికి తరలించారు, ఎవరైతే పట్టుబడ్డారో పురుషులు మహిళలకు సంబంధించి మనకు అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా నిన్న అర్ధరాత్రి వేళకు సంబంధించి కూడా ఇక్కడ ఖచ్చితంగా రేవ్ పార్టీ నిర్వహిస్తున్నారు. భారీ శబ్దాలతో కూడిన డీజే సౌండ్స్ తో కూడిన పార్టీ నిర్వహిస్తున్నారని డైల్ 100 కి సంబంధించి కూడా స్థానికులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక అవుట్నే ఇక్కడ ఎస్ఓటి పోలీసులు కావచ్చు, జనవాడకు సంబంధించిన పోలీసులకు సంబంధించి వాళ్ళు మూకుమ్మడిగా దాడులు చేశారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుగుతుంది. నిన్న రాత్రి సమయంలో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళకు డ్రగ్స్ టెస్టులు చేయడం జరిగింది. అక్కడ కొకైన్ సేవించిన వాళ్ళకి సంబంధించి కూడా ప్రత్యేకంగా డ్రగ్స్ టెస్టులు చేశారు. మిగతా వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ రక్త నమూనాలకు సంబంధించి కూడా ల్యాబ్ కు పంపినట్టుగా కూడా ప్రాథమికంగా మనకు అందుతున్న సమాచారం కావచ్చు. ఇక మిగతా సంబంధించి దీంట్లో ఇంకా కేసును కూడా ముమ్మరం చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫామ్ హౌస్ కు సంబంధించి కేటీఆర్ బావమరిదిగా ఫామ్ హౌస్ కాబట్టి ఇట్లాంటి ఫామ్ హౌస్లు ఎక్కడెక్కడ ఫామ్ హౌస్లు కలిగి ఉన్నారు, దానికి సంబంధించి అక్కడ రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారా, గతంలో కావచ్చు గత కొద్ది రోజులుగా కూడా ఇట్లాంటి ఏమైనా పార్టీలు జరుగుతున్నాయనే పైన కూడా స్థానికుల నుంచి కూడా విచారణ చేపించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా అంటే ఈ ఎపిసోడ్ సంబంధించి కూడా పూర్తిగా ఖచ్చితమైన ఆధారాలతో ఖచ్చితమైన ఏదైతే ఫిర్యాదుతో దాడులు చేశారు కాబట్టి వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ఇక దర్యాప్తుకు సంబంధించి ఇప్పటికే దీంట్లో ఎన్డీపీడీ సంబంధించి కూడా వాళ్ళపైన యాక్టివ్ ఏదైతే డ్రగ్స్ సేవించినట్టుగా కూడా వాళ్ళపైన ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు మిగతా సంబంధించిన ఫారెన్ బాటిల్స్ కలిగి ఉన్నారు. అక్కడ కొకైన్ స్వాధీనం, కొకైన్ ఏమైనా అక్కడ పార్టీలో కొకైన్ ఏమైనా సేవించారా, కొకైన్ అక్కడ తీసుకొచ్చారా అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కొకైన్ ఏమైనా సరఫరా అయిందనే పైన కూడా అట్లాంటి ఏదైతే దర్యాప్తు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తిగా దీని వివరాలకు సంబంధించి కూడా మీడియా ముఖంగా పోలీసులు వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. రాజశేఖర్, రాజపాకాలను అదుపులోకి తీసుకునే అవకాశం, విచారించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ రోజు మన పోలీసులు ఆ దిశగా వెళ్ళే అవకాశం, రాజపాకాలు ఎక్కడున్నారు ఏమైనా పోలీసులు ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుందా? ఖచ్చితంగా దర్యాప్తు అయితే కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ ఫామ్ హౌస్ కు సంబంధించి అంటే ఫామ్ హౌస్ కు సంబంధించి కూడా అనుమతి లేని ఫామ్ హౌస్ గా కూడా పోలీసులు గుర్తించారు. ఈ ఫామ్ హౌస్ కి సంబంధించి ఇక్కడ పార్టీలు నిర్వహించుకునేందుకు అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంది. డీజే సౌండ్స్ తో పార్టీలు నిర్వహించాలంటే కూడా ముందస్తుగా పోలీసుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాంటి అనుమతులు లేకుండానే పార్టీ నిర్వహిస్తున్నారు. దానికి తో పాటుగా ఇక్కడ అక్రమంగా సంబంధించిన అనుమతి లేని విదేశీ సంబంధించిన మద్యం కూడా ఇక్కడ దొరికింది. కాబట్టి మిగతా సంబంధించి ఇంకా డ్రగ్స్ కి సంబంధించి కూడా అక్కడ స్వాధీనపరుచుకున్నారు. కాబట్టి ఇంకా డ్రగ్స్ సేవించిన వారిని కూడా అక్కడ డ్రగ్స్ టెస్ట్ కూడా చేశారు. దానికి డ్రగ్స్ సంబంధించి కూడా వాళ్ళ ఏదైతే ఫారెన్ బాటిల్ డ్రగ్స్ సంబంధించిన టెస్ట్ పాజిటివ్ వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. కాబట్టి ఇక పూర్తిగా రాజపాకాలకు సంబంధించి ఆయన పైన కూడా కేసు నమోదు చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫామ్ హౌస్ కు సంబంధించి నిన్న అర్ధరాత్రికి సంబంధించి కూడా ఫామ్ హౌస్ పైన కేసు నమోదు చేశారు. ఫార్మ్ హౌస్ కు సంబంధించి కూడా నిర్వాహకుడు ఫామ్ హౌస్ కు సంబంధించిన ఆయన రాజపాకాలకు సంబంధించిన ఫామ్ హౌస్ కాబట్టి ఆయన పైన కూడా కేసులు నమోదు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆయనను కూడా పూర్తిగా పిలిచి విచారించి దర్యాప్తు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్న నేపథ్యం అయితే. ఎందుకంటే రాత్రి ఆయన రాజపాకాలు అదే ఫామ్ హౌస్ లో ఉన్నారా లేనా దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. కాబట్టి దీనిపైన ఆయన ఒకవేళ అక్కడ ఫామ్ హౌస్ లో ఉంటే ఎట్లాంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారు, ఒకవేళ ఆయన నేతృత్వంలో ఆయన పార్టీ నిర్వహిస్తున్నారా అనే దానిపైన కూడా పూర్తిగా పోలీసుల దర్యాప్తు తర్వాత పూర్తి వివరాలకు సంబంధించి మీడియా ముఖంగా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక చుట్టుముట్ట అంటే ఫామ్ హౌస్ కి సంబంధించి ఆ పరిసర ప్రాంతాలన్నిటి కూడా పోలీసులు నిన్న
పూర్తి స్థాయిలో అక్కడ డాగ్ స్వాడ్ కూడా అక్కడ తీసుకెళ్లారు. అక్కడ సంబంధించి కూడా పరిసర ప్రాంతాల్లో ఏమైనా ఏదైతే మాదక ద్రవ్యాలు ఏమైనా నిల్వ చేశారో అక్కడ పరిసర ప్రాంతాలకు సంబంధించి ఇంకా ఎట్లాంటి మద్యం బాటిల్స్ అక్కడ ఉన్నాయనే పైన కూడా పూర్తి స్థాయిలో ఇక ఏదైతే సైపర్ డాగ్ తో కూడా గాలిస్తున్నారు. ఇక దానికి సంబంధించి కూడా అది కూడా కొనసాగుతున్న నేపథ్యం. మరోవైపు ఇక పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ లో కూడా ఇప్పటికీ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఫారెన్ బాటిల్స్ తో పాటు ఇక డ్రగ్స్ అక్కడి నుంచి ఏమైనా సరఫరా అవుతుందా, అక్కడ సేవిస్తున్నారా, అక్కడ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాబట్టి ఈ దర్యాప్తు అంతా కూడా పూర్తయి సాయంత్రం వరకు కూడా పూర్తిగా దీనికి సంబంధించిన కేసుకు సంబంధించిన అన్ని వివరాలు కూడా మీడియా ముఖంగా వెల్లడించే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.